పోలేదన్నా, ఇంకా ఉంది. మా గవర్నమెంట్ ట్రాన్సిషన్ పీరియడ్ లో 250 కోట్లు ఫైన్లు వేసినారు కదా. వేసిన తర్వాత కొన్ని 3-4 మైళ్ళు చెప్తా. మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం అది మేజర్ మినరల్ అయిన తర్వాత 50 years దాటిన తర్వాత ఏ మినరల్ కైనా ఏ మైన్ కైనా లీజ్ పరిమితి అయిపోతుంది. అది ఆటోమేటిక్ గా గవర్నమెంట్ ల్యాండ్ కింద పరిగణిస్తారు. ఈ రోజు మీరు తీస్తే ఒక శోభారాణి మైన్, ఆ మైన్ కి 32 కోట్లు ఫైన్ వేశారు. ఆ మైన్ కి 32 కోట్లు ఫైన్ వేసితే అది 55 సంవత్సరాల కాలం దాటిపోయింది. 32 కోట్ల రూపాయలు ఫైన్ వేశారు. రైట్, ఫైన్ వేశారు. తర్వాత ఆయన కోర్టుకు వెళ్ళాడా, స్టే తెచ్చుకున్నాడా, బానే ఉంది. ఆ మైన్ ముందు వెంకటగిరి ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి, మీరు అందరూ కూడా చూస్తుంటారు, ఈ మైన్ ఇల్లీగల్ మైను, ఈ మైన్ లో జరుగుతుందని కూడా వెంకటగిరి ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఆ మైన్ కి సంబంధించి మీకు చాలా గమ్మత్తు, మా డీడీ గారు, నేను చెప్పకూడదు కానీ ఇప్పుడు కొన్ని చూపించాల్సిన పరిస్థితి కూడా ఉంది కాబట్టి, మా డీడీ గారు, నాయక్ గారు ఎలా పెరిగిందో నాకు తెలియదు. పైకి పో, ఇంకా కింది, పైకి కిందకి, ఇంకా పైకి, పైకమ్మా, కిందకి మా డీడీ గారు అసలు ఇది చాలా గమ్మత్తైంది చూడాలి అందరూ. ఏది కూడా నేను వితౌట్ పేపర్, వాళ్ళు ఇచ్చిన కాగితాలే. పంచనామా రాసి 22/5/2024 మేలో పంచనామా రాసి ఫైన్ వేసేటప్పుడు 38,000 టన్నులు ఉన్నదని రాశాడు. మేలో 38,000 టన్నులు ఉంది ఈ మైన్ లో. పంచనామా రాశారు. ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారు, డీడీలు అందరూ కూర్చొని పంచనామా రాశారు. 35,000 అని రాశారు. సైడ్ పోనీ, సైడ్కి జూమ్ చేయాల్సిన అవసరం లేదు బా, సైడ్కి రా. ఇందాక పేపర్ 35,000 అని రాశాడు. తర్వాత కరెక్ట్ గా 7 నెలల్లో మైనింగ్ జరగల, ఇల్లీగల్ మైన్ అన్నారు, మైనింగ్ జరగల. 33,000 కాస్త ఎంతైందో చూసారా, 1,20,000 టన్నులు అయింది. 33,000 టన్నులు 1,20,000 టన్నులు అయిందంటే 90,000 టన్నులు ఎవడు మైనింగ్ చేసినాడు? పైన నుంచి ఏమైనా తీసుకొని చేశారా? ఏమైనా పెట్టారు ఆ లెటర్లో? ఏమైనా పెట్టారంటే దీంట్లో 1,20,000 టన్నులు ఉన్నాయి, పర్మిట్లు ఇవ్వండి అని పెట్టారు. అంటే 33,000 పంచనామా కాస్త పర్మిట్లు దొబ్బేటప్పుడు మాత్రం 1,20,000 టన్నులు దొబ్బేసి, పర్మిట్లు దొబ్బేసి కొట్టేద్దాం అనుకున్నారు. సరే, మా డిఎంజీ గారు తెలివిగా కింద ఒక క్లాస్ పెట్టారు. ఈ పర్మిట్లకు సంబంధించి మీరు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న తర్వాత 12(1)GG కింద మీరు ఇవ్వండి అని చెప్పారు. అవకాశం ఉంటే పరిశీలించండి అని చెప్పారు. 12(1)GG అంటే ఏంటి? మైనర్ కాల పరిమితి అయిన తర్వాత 6 నెలల లోపల ఉన్న మెటీరియల్ తీసుకునేదానికి, మిషనరీ తీసుకునేదానికి దాని ఒక ఇది. కానీ ఈ మైన్ లైఫ్ ఎన్ని సంవత్సరాలు అయింది? 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలు కూడా కాదు. ఈ మైన్ ని సాక్షాత్తు డిఎంజీ గారు రిజెక్ట్ చేసేసినారు. ఈ గవర్నమెంట్ లో ఇది రిజెక్టెడ్ అని చెప్తే దానికి సంబంధించి ఏదో ఒక దొంగ తిరిగి పెట్టుకోవాలని తీసుకోవాలంటే ఇప్పటికీ పర్మిట్లు ఇవ్వాల. కానీ మా ఎంఆర్ఓ గారు మనం ఫోన్ చేసి అడిగితే, సార్ వాళ్ళకి ఆర్డర్ వచ్చింది సార్ అన్నారు. ఏ ఆర్డర్ అమ్మా అంటే, ఇందాక డబ్బులు చూపించారు, ఇందాకంటే చూపించారు. ఆర్డర్ కాపీ దాని సారాంశం ఏంటంటే, దీని లెక్క నాకు ఒక లెటర్ పెట్టారు, 1,20,000 టన్నులు ఉన్నాయని డీడీ రాశారు, దీనికి ఈ విధంగా పర్మిట్లు ఇవ్వచ్చా లేదా పరిశీలన చేయండి అంటే ఆర్డర్ ఇచ్చేసినట్టేనా? దాని ఆర్డర్ ఇచ్చేసినట్టేనా? సార్ ఆర్డర్ అన్నారమ్మా, మీరు బాగా చదవండి. ఎస్ఐ గారికి ఎంఆర్ఓ చెప్పారు, బాగా చదవండి సార్, బాగా చదవకుండా మీరు ఇట్లా చెప్తే బాగుండదు, చదువుకున్నాను మీరు అంటే, లేదు సార్ ఇట్లా వచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ టైం అయిపోయిన తర్వాత ఈ గవర్నమెంట్ భూములా, ప్రైవేట్ భూములా? 50 years దాటిన తర్వాత గవర్నమెంట్ ఆటోమేటిక్గా ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ లో సిద్ధి వినాయక, పద్మావతి, శ్రీనివాస ఇట్లా 50 సంవత్సరాల మైన్లన్నీ కూడా గవర్నమెంట్ ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకోకూడదు?
ఏది కూడా మేము ఏదో అనిల్ కుమార్ యాదవ్ వచ్చాడు బురదేశాడని కాదు, నా మీద బురదేశారు మీరు, ఓకే వేశారు, ఒకటనేలా సాక్ష్యం ఉందా? ఈరోజు నేను చూపిస్తున్నాను ఒక రిపోర్ట్ కాదు, ఇంకోటి ఇంట్ల మీదే కట్టండి కేసు. సరే మీరు చేయలేదని చెప్తారా? పైపోని ఆ ఫోటో చూపి, అద్భుతమైన ఓబులాపురం మైనింగ్ లాంటి ఇది తీసుకురా. ఎందుకబ్బా కాదు, ఈరోజు అట్లా జరుగుతూ ఉంటే ఎంఆర్ఓ పోయారు. ఇదిగో ఈడో చూడండి అబ్బా, ఇది ఎప్పుడు పోయిన నెల 24న మా ఛానల్ 9 జయరాజ్ గారి దాంట్లో కూడా బ్రహ్మాండంగా వచ్చింది వార్త, అద్భుతంగా వచ్చింది వార్త. ఏది పెట్టు చూడండి, ఎంత పెద్ద ఎత్తున ఒక గవర్నమెంట్ భూమిలో జరుగుతుంటే దీనికి కేసు కట్టాలా? ఇది లైవ్ రికార్డెడ్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ తో తీసింది, ఒక జీపీఎస్ సిస్టమ్ తో తీసిన టైం లాటిట్యూడ్ లాంగిట్యూడ్. ఇది 25/4 ఇది మొన్నటిది పెట్టు, 2 అదే సెకండ్ చూడండి అబ్బా, అది 2వ తేదీ, ఇది 2 days బ్యాక్. చూడండి అన్నా, ఇవన్నిట్ల మీద కదా కేసు కట్టాలి, ఇట్లా అన్నిట్లే కదా. ఈరోజు నేను ప్రభుత్వాన్ని ఒకటి అడుగుతున్నా, మొన్న మైనింగ్ సంబంధించి ఒక 1 month బ్యాక్ క్యాబినెట్ లో ఒక డిసిషన్ తీసుకున్నారు. ఏమని? టైం అయిపోయిన వాటిలో మెటీరియల్ ఉంటే ఆప్షన్ వేస్తామని అని తీసుకున్నారు కదా. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, డీడీ గారు ఒక దాంట్లో 1,00,000 టన్నులు ఉందని రాశాడు, ఒక దాంట్లో చూస్తే 50,000 టన్నులు ఉందని రాశాడు. మీ ఉదాహరణకి సరే రేట్లు ఎవరంటే వాళ్ళు స్పెక్యులేట్ చేసుకుంటున్నారు కాబట్టి 30,000 అయితే 3 నుంచి 500 కోట్లు, 50,000 అయితే 500 నుంచి 800 కోట్లు, మీరు చెప్పినట్టు 1,00,000 అయితే 2,000 కోట్లు. ఆక్షన్ వేస్తే ఆ 2,000 కోట్లు వస్తే అమరావతికి మీరు అప్పు చేయాల్సిన అవసరం లేదు సార్. మీరు దాన్ని అప్పు కట్టి ఆ 2,000 కోట్లు మీరు అమరావతికి ఒక హైకోర్టు సెక్రటరీ కట్టుకునే దానికి ఉపయోగపడుతుంది. మా జిల్లాలో ఉన్న వాళ్ళకి ఇప్పటికే చాలా డబ్బులు ఉన్నాయి సార్, ఆ డబ్బులు పెద్ద ఎక్కువ. ఇందులో 5,000 కోట్లు ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే 500 కోట్ల వల్ల ఏముంటుంది? ఆ 500 కోట్లు ఏదో మీరు ఆప్షన్ పెట్టి తీసుకెళ్తే మంచిది. ఇదంతా ఏది కూడా అనిల్ కుమార్ యాదవ్ ఒక నిందలు ఇట్లా ఎన్ని కూడా చూపిస్తాను. ఆ మైండ్ లో ఇంకొకటి కూడా చెప్తా, ఇదిగో ఎఫ్ఐఆర్ కాపీ ఇల్లీగల్ జరుగుతుందని ఈ ప్రభుత్వం ఒక వ్యక్తి మీద పెట్టింది, అమర్నాథ్ రెడ్డి. ఆ అమర్నాథ్ రెడ్డి మీదే ఫైన్లు ఉన్నాయి. ఆ అమర్నాథ్ రెడ్డి మీదే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చింది కేసు కట్టాడు. ఇప్పుడు ఆ అమర్నాథ్ రెడ్డి అక్కడ ఉన్నాడు. ఉదాహరణకి నేను ఇంకోటి చెప్తా, పాపం చాలా మంది ప్రెస్ వాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళారు. వెళితే ఆడొక 20 మంది 30 మంది గంజాయి కొట్టే బ్యాచ్, మందు కొట్టే బ్యాచ్ నెల్లూరులో ఉన్న రిఫ్రాపర్ అందరూ ఉండి, మీరు వెళ్ళేదానికి లేదు, మీరు లోపలికి వెళ్ళాలంటే అమర్నాథ్ రెడ్డి పర్మిషన్ కావాలి, లేకపోతే దారిలో ఆపి ఈ విపిఆర్ మైన్స్ మీరు వెళ్ళేదానికి లేదు అని ఆపుతున్న మాట వాస్తవం కాదా? ఇది నేను కాదు చెప్పుకోకూడదు, కానీ మా పేపర్ వాళ్ళు పాపం లోపలికి వెళ్ళి తిరుక్కొని పరిగెత్తుకొని వచ్చారంట బండి వేసుకుని. ఎందుకు? ఏడగొట్టి చంపేస్తారని. ఆ భయభ్రాంతులతో ఉన్నారు. నేను ఎస్పీ గారిని కూడా అడుగుతా ఉన్నా, నెల్లూరులో మర్డర్లు జరుగుతున్నాయి, రకరకాలు జరుగుతున్నాయని చెప్తున్నారు సార్. ఇవన్నీ కాకుండా ఒకసారి మీరు సాయంకాలం ఎవరినైనా మఫ్టీలో పంపించండి, గంజాయి బ్యాచ్ నిలబడి దారిని పోయే మగ ఆడబోతున్నా, బండి ఆడబోతున్నారు, కారులో ఆడబోతున్నా, తనిఖీలు చేస్తున్నారు. వాళ్ళకి ఏం సంబంధం? ఆ మహిళలకి ఏమన్నా అయితే ఎవడు బాధ్యత? అయిపోయిన తర్వాత మీరు ఏదో సాంచేత గాలిన తర్వాత పట్టుకుంటారా? దాని గురించి ఏమి అక్కడ ఏమి చేయరు. ఎస్ఐ గారు మాత్రం ఈ ఫోటోలు పాపం తీసి ఇట్లాంటి ఎక్స్పోజ్ చేయాలని ఒక 2-3 పిల్లకాయలు వెళ్తుంటే మాత్రం ఊరోలు పట్టించారు అని చెప్పి కేసు కట్టారు పాపం. సరే పోనీలే, ఆ పిల్లకాయలు ఒక మంచి కారణం కోసం కేసు కట్టించుకున్నారు, ఇబ్బంది లేదు. కానీ ఎస్ఐ గారికి 5 రోజుల క్రితం ఒక అమ్మాయి పోయి ఈసారి బాంబ్ బ్లాస్టింగ్ చేస్తున్నారు ఈ ప్రభుత్వ భూములు అంటే ఆ ఎస్ఐ గారు ఊరోని కనుక్కున్నాడు లేదంట. ఊరోని కనుక్కుంటారా లేకపోతే ఆ ప్రాంతానికి పోయి విజిట్ చేస్తారా? ఆ బ్లాస్టింగ్ తగిలే రాయి ఎవడైనా ఇల్లీగల్ గా తగిలి ఆ రాయి కన్నా ఎగిరొచ్చి ఎవరికైనా తగిలిపోతే ఎవరు బాధ్యులు? డీడీ గారు అయితే నాకేం సంబంధం, నువ్వు పోయి ధర్నా చేసుకోమ్మా, బ్లాస్టింగ్ నాకేం సంబంధం, ఇదికే నాకేం సంబంధం మాట్లాడింది నేను కాదు, టీవీలో చూశాను. ఇట్లాంటి అన్ని అక్రమాలు జరుగుతూ ఉంటే
కేసు ఎవరి మీద పెట్టాలి? అనిల్ కుమార్ యాదవ్ చేశాడు, అనిల్ కుమార్ యాదవ్ చేశాడు, అనిల్ కుమార్ యాదవ్ చేశాడు. పోనీ భగవంతుడు ఎట్లా రాస్తే అట్లా రాస్తే వేసుకోండి అన్ని. ఎవడెవడు ఉన్నాడో, ఎవడెవడికి బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఉన్నాయి, ఎవడెవడు అన్ని తేలుతుంటేదా కదులుతుంది. బురద నా మీద వేసేసి చాలా మంది కప్పుకొని తిరుగుతుంటారు. ఇవన్నీ కూడా రికార్డెడ్ ఎవిడెన్స్. ఈ రోజు నేను ఓపెన్ గా చెప్తున్నా, దీనికి సమాధానం చెప్పాల్సిన వ్యక్తి ఒక ప్రజా ప్రతినిధిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చెప్పాలి. ఆయన సమాధానం చెప్పడా? ప్రజలు ఓట్లేసి గెలిపించిన ఆయనేగా. ఆయన ప్రజలు ఓట్లేసి గెలిపించారు కదా. ఆయన ప్రజలు ఓట్లేసి గెలిపించిన తర్వాత ఒక కంపెనీ పెట్టి విలాదం చేస్తుంటే మైండ్స్ ఎందుకు ఓపెన్ అవ్వట్లేదని అడగాల్సిన, నీ దగ్గరికి వచ్చి సమాధానం చెప్పిన తర్వాత బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యతగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఆయనకి లేదా? లేదు, నేను చెప్పను, నేను అతీతుణ్ణి, నా కిందున్న నలుగురు చేత ఏదో ఒకటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిచ్చేస్తాను, నేను తప్పించుకుంటాను అంటే కాదు. ఈ రోజు నేను చూపించిన ప్రతి డాక్యుమెంటరీ ఎవిడెన్స్. మా వాళ్ళ మీద కేసులు కట్టారు, సరే అది ఓకే, జ్యుడిషియల్ లో చూసుకుంటాం. దీనికి ఏమని కడతారు? అసలు దీనికి ఎంత దౌర్జన్యం. మైండ్ లో పని చేయకుండా మాకే అమ్మాలి ఇంకెవరికి అమ్మకూడదని చెప్పుకొని చేస్తూ ఒకే ఒక్క కంపెనీ మోనోపాలీ. అసలు దేర్ ఇస్ ఎ రూల్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్, ఏది కూడా మోనోపాలీ చేయకూడదు అనేది ఒక రూల్ ఉంది. ఈరోజు మోనోపాలీ ఒక ఎంపీగా మీ స్థాయిలో మీరు చేస్తుంటే వేలాది మందికి పని ఉపాధి లేకుండా అల్లాడుతుంటే, ఇది నేను చెప్పే మాట కాదన్నా. ఇక్కడున్న మీరు ఎవరైనా అనిల్ ఒక అబద్ధం చెప్తున్నాడు కాదు, మీరే వెళ్ళండి సైదాపురంలో అన్నా, అప్పుడు మేము బాగున్నామా అన్నారు. ఎస్, 10 మందిలో ఒకరో ఇద్దరు ఉంటారు, కానీ 80% మంది బాగున్నారా, సంతోషంగా ఉన్నారా ప్రాంతంలో? ఇప్పుడు ఎలా ఉన్నారు? పార్టీలకు అతీతంగా అప్పటికి ఇప్పటికి పోయి కనుక్కోండి. మేము అడిగేదాల్లో ఒకటే, ఆ మైండ్లు ఓపెన్ చేయండి. జింపెక్స్ మైన్ 3 రోజుల క్రితం ఓపెన్ చేశారు. 50 సంవత్సరాల చరిత్ర కలిగిన మైనింగ్ కంపెనీ 3 రోజుల క్రితం ఓపెన్ చేశారు. ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. చిన్న మైనింగ్ వ్యాపారస్తులు నెలకి కూలి డబ్బులు వాళ్ళకి జీతాలు ఇచ్చుకోలేక కట్టలేక అల్లాడిపోతున్నారు. దయచేసి నీకు 5,000 కోట్లు ఉంటుందో, 3,000 ఉంటుందో, 10,000 ఉంటుందో, ఈ వచ్చే డబ్బులు అందరు 1,000 కోట్లు 2,000 కూడా నాకు తెలిసి అంత కూడా ఉంటుందా లేదా అది పక్కన పెడితే, ఆ ఉసురు వాళ్ళ ఆర్తనాదాలు కరెక్ట్ కాదు. దయచేసి ఆలోచించండి. అలాగే గవర్నమెంట్ కి, కలెక్టర్ గారికి కూడా కలిసి చెప్తాం, 50 years దాటిన మైన్స్ అన్ని కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మీ పరిధిలో తీసుకోవాలని కోరుతున్నాం. 5 రోజుల లోపల ఈ కానీ జరగకపోతే ఖచ్చితంగా ఆ ప్రాంతానికి నేనే వెళుతాను, డైరెక్ట్ గా మైన్స్ నేనే వెళ్తాను. జరుగుతున్నాయన్నీ ఈ పార్టీకి బండ్లన్నీ తీసేసి వెళ్ళిపోయినారు అనుకో, కానీ జరిగిన నిశానా అన్ని ఉంటాయి. కాబట్టి 5 days లోపల ఆ గవర్నమెంట్ ల్యాండ్స్ లో మీరు బోర్డులు పెట్టి మళ్ళీ రెస్టోర్ చేసి మైన్ ఓనర్స్ మైన్స్ ఓపెన్ చేయకపోతే తప్పకుండా వాళ్ళ తరపున ఉద్యమం చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా ద్వారా తెలియజేస్తా ఉన్నాను. కాన్సిక్వెన్సెస్ ఏదైనా ఎస్, నేను కూడా సిద్ధంగా ఉండాలి, కొన్నిటికి రెడీ. ఎందుకు మళ్ళీ నేను ఐఏ చెప్పాల్సిన అవసరం లేదు. వచ్చాను అంటే నెల్లూరులో చాలా మంది తెలుసు అన్నిటికీ సిద్ధపడి వస్తానని. కాబట్టి ఒకటే నేను కోరుకునేది, మరోసారి చెప్తా ఉన్నా, మా నాయకుల మీద పేరు పెట్టింది ఎందుకు ఈ నాయకుల మీద కేసు పెట్టకూడదు, ఎందుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద కేసు కట్టకూడదు అని అడుగుతా ఉన్నా నేను. అంటే డబ్బున్న వాళ్ళందరూ సత్యహరిశ్చంద్రుడు, పేదవాడు తప్పు చేస్తే వాడు దొంగ, దోపిడీ దొంగ. అంటే డబ్బున్న వాళ్ళు పెద్ద మనుషులు చలామణి అవుతున్న వాళ్ళు ఏమన్నా పొరపాటు తప్పులు చేస్తే సరిపోతుందా? ఇక్కడున్న ప్రెస్ వాళ్ళకి చెప్తున్నానన్నా, మీ అందరికీ కూడా వాళ్ళ మీద వార్త రాయాలంటే ఆలోచన, ఆయన మీద మాట్లాడాలంటే కొంత మీద ఆలోచన. డబ్బులున్నాయన్న, డబ్బులుండి 4 ఇట్టిట్టని అంటే కరెక్ట్ అయిపోతుంది. పెట్టుకోండి, నా మీద పెడతారు ఇంక నుంచి అనుకుంటారు. ఇవన్నీ చాలా చూసి వచ్చినాన్ని. కానీ ఒకటే అడుగుతా ఉన్నా, ప్రభాకర్ రెడ్డి మీద ఎందుకు కేసు కట్టకూడదు? ప్రభాకర్ రెడ్డి గారు మోనోపాలీ చేస్తున్న మాట వాస్తవమా? నేను సాక్షాత్తు సార్ ఇది చూసి కాదని చెప్పమనండి. నా కంపెనీ కాదు, మైండ్లు ఓపెన్ చేసేసి అందరి చేత ఓపెన్ చెప్పనండి. ఎంపీగా ఆయన బాధ్యత లేదా?
పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా నీకు బాధ్యత లేదా? ఉదాహరణ మీరే చూడండి, 1,00,000 టన్నులున్నా 1,00,000 టన్నులు ఇంటూ 50,000. నేను చెప్పేది కదా, మీరు చెప్తున్నదే. 50,000 అంటే ఎంత? 500 కోట్లు ఒక్క దాంట్లో. పక్కన సిద్ధి వినాయక దాంట్లో 50,000 అన్నారు, శ్రీనివాస 1,00,000 అన్నారు. 3 లక్షలు ఇంటూ 50,000 వేసుకున్నా 1,500 కోట్లు. ఏ ముసుగులో కాదు అని చెప్తే రైట్, కాదు అని చెప్తే పోయి ముయించు, బోర్డు పెట్టించు. ప్రెస్ వాళ్ళందరూ ధైర్యంగా మైండ్ లోపల పంపించు. ఇక్కడున్న వాళ్ళందరూ మీరు నేను టెంపో పెడతా, అందరికి భోజనాలు పెడతా, విహారయాత్రలాగా వస్తారు, రండి నేరుగా పోగలుగుతారు చూడండి. ఇక్కడ ఆపేస్తారు నిన్ను పోలీసులు వచ్చి. నేను అవసరం లే, మీ ప్రెస్ వాళ్ళు పోండి, పోయేదానికి లే. ఇదే ప్రభాకర్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, ఒక పక్క ఒక కేసు కట్టున్నారు కదా, దానికైనా పెద్దది ఇది. మహిళలు ఆపేశారు, వాళ్ళు అల్లాడుతున్నారు, ఫెమిల్ చుట్టూ ఫెమిలు మెసేజ్ ట్విట్టర్ లో పెడుతున్నారు, అల్లాడుతున్నారు, కోర్టులో వేసుకుంటున్నారు. ఒకటి మాత్రం చెప్తున్నానన్నా, మీకు ఈరోజు అధికారం ఉంది, మీరేమన్నా కట్టుకోండి, నాకేం ఇబ్బంది లేదు, నాకేం ఇది లేదు. గతంలో కూడా ఒకసారి చెప్పా, ఖచ్చితంగా పే బ్యాక్స్ అందరికీ ఉంటాయి. అది పెద్ద చిన్న ఆయన ఏముండవు, తప్పే. ఇదంతా చూడండి, ఎక్కడా నేను అనిల్ నేను ఈరోజు మాట్లాడిన దాంట్లో ఒక్కటి కూడా బురద చేయలేదు కాదు. ప్రతిదీ కూడా ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కి సంబంధించి నేను మాట్లాడుతా ఉన్నా. గవర్నమెంట్ కి డబ్బులు పోతున్నాయి, కూలి పనులు దొరకట్లా, అల్లాడుతున్నారు, అన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారు. దాని మీద ఎన్జిటిలో కూడా కేసు ఉంది. ఆ డంప్స్ ఆప్షన్ పెట్టండి అని అడుగుతున్నా. మీకే మంచిది, ప్రభుత్వానికే మంచిది. 1,000 కోట్లు 1,500 కోట్లు వస్తాయి. ఆ 1,500 కోట్ల రూపాయలు మీరు అమరావతికి అప్పు చేయాల్సిన అవసరం లేదు, దేనికో దానికి ఉపయోగపడతాయి. ఆయనకు ఉన్నాయి చాలా డబ్బులు, ఈ కొత్తగా పెద్ద ఏం ఉపయోగపడవు. ఎందుకు ఉన్నాయని మళ్ళీ కొంచెం పెంచుతారా? సమాధానం చెప్పాలి కదా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దీనికి ఎందుకు సమాధానం చెప్పరు? ఆయన నా భగవంతుడా, అతీతుడా? పెట్టమని ప్రెస్ మీట్ పెట్టి అనిల్ కుమార్ యాదవ్ ఇట్లా బురద చెల్లాడు నా మీద, అసలు ఆ కంపెనీ నాది కాదు, తినేవాడు ఎవడో నాకు సంబంధం లేదు, నేను ఎవరితో మైనోన్నలతో ఇప్పటిదాకా మాట్లాడలేదు, మైనోన్నలతో నాకు సంబంధం లేదు, అసలు కనీసం మైనోన్నలతో మాట్లాడి చెప్పాలండి, అంతే కదా. తప్పకుండా చెప్తున్నాను 1 వీక్. కానీ మీరు గానే ఆ ఇల్లీగల్ మైన్స్ లో పెట్టి ఆ మైన్ ఓనర్స్ అందరూ ఒకటైతే చెప్తా, ఇలాగే విధంగా ఇల్లీగల్ గా చేస్తానంటే ఆ ఊరోళ్ళందరి చేత కూడా ఎవరి పొలంలో ఉన్న రాయి కూడా ఇల్లీగల్ గా చేసుకుంటారు. ఏమో బడావాళ్ళు చేసుకున్న లేదు, పట్టుకోటు కోసం పేదవాళ్ళు చేస్తే తప్ప అందరు చేసుకుంటారు. అందరికీ అవకాశం కల్పిండి. చిన్న పెద్ద రైతు, వాడు రైతులో పొలం రాయి కట్టుకుంటే కూతురు పెళ్లి చేసుకుంటాడేమో, అప్పు కట్టుకుంటాడేమో, కొడుకుని చదివించుకుంటాడేమో, అందరినీ చేసుకోనండి. వాళ్ళ భూమిలో అవకాశం ఉంటే చేసుకోనండి అందరినీ. సైదాపురంలో కానీ ఎక్కడికైనా రాయి పడుకునేవాడు పెద్ద ప్రతి ఒక్కరికి అవకాశం ఏంటి? అలా కాకుండా మేమే చేసుకుంటాం, మేమే ఇల్లీగల్ చేస్తాం, మొత్తం మెటీరియల్ అంతా మాకే ఇవ్వాలి, మాకు తప్ప ఇంకెవరికి మెటీరియల్ ఇవ్వకూడదు, ఇవ్వకపోతే మేము ఓపెన్ చేయము మైను. ఈ ధోరణి మార్చుకోకపోతే మీరు ఎన్నిసార్లు నా మీద కేసులు పెట్టే లోపలికి వెళ్ళినా మళ్ళీ వస్తా, మళ్ళీ అటు నిలబడతాను. మళ్ళీ చెప్తున్నా, చేస్తే అందరు చేసుకుంటారు, లేకపోతే ఎవరు చేసుకునేదానికి లేదు. ప్రతి పేదవాడు చేసుకుంటాడు. ఎండిఎల్ వాళ్ళయ్యా పాపమ 100 మంది ఎండిఎల్ వాళ్ళ మీద 1,00,000-2 లక్షలు ఫైన్లు వేసారు. వాళ్ళు మాత్రం కట్టించుకుంటారు, కోర్టులో వాళ్ళు మాత్రం కట్టించుకోరంట. వాడు 1,00,000-2 లక్షలు వేసుకున్నాడు. మీరు మెటీరియల్ కొనుక్కుంటున్నారు కదా, వాళ్ళు మెటీరియల్ కొనుక్కోండి. వాళ్ళు మెటీరియల్ కొనుక్కోరు, వాళ్ళు మెటీరియల్ ఓపెన్ చేసి వాళ్ళు మెటీరియల్ అమ్ముకోలేరు. 100 మంది ఆడే వైసీపీ పార్టీ కాదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళే చాలా మంది ఉన్నారు. ఈ రోజు నేను ఇంత మాట్లాడే దాంట్లో మీరు కావాలంటే లెక్కలేసుకోండి.
70% మంది తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళ బాధితులే ఉన్నారు. 70% తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు. 70% తెలుగుదేశం జెండా మోసిన వాళ్ళు ఉన్నారు 30 సంవత్సరాల నుంచి. ఆ ఎండిఎల్ వాళ్ళు 2 లక్షలు అయితే వాళ్ళు 2 లక్షలు పిండి వసూలు చేసేది. అది ఏం ఫైన్లే, జోబులు వేసుకోవటం, ఓపెన్ చేయటం. ఆ రాయమల్ని కూడా అమ్ముకుంటుంటలే. వీళ్ళు కొనరు, వాడిని అమ్మనీరు. కోట్లలో మాత్రం ఆ ఫైన్ ఎట్టబోతుంది ఎవరి జోబులో తెలియట్లేదు. 250 కోట్లలో దాదాపు ఎంత ఫైన్లు ఆడిపోతున్నారో తెలియట్లేదు. వాళ్ళు మాత్రం యథేచ్ఛగా ఆ కోట్ల మైన్లు మాత్రం దోచుకోవచ్చు. కానీ ఆ చిన్న చితక ఎండిఎల్ వాళ్ళు ఏం చేసినారు? పక్కన ఏం చేశారు? ఎవరి దగ్గర రైతు దగ్గర కొనుక్కొని వచ్చుకొని ఉంటారు. ఒక 10 టన్నులు కొనుక్కొచ్చుకొని ఉంటే 10,000 చొప్పున ₹1 కోటి. సంవత్సరానికి వాడి వడ్డీ ఎంత? వాడు ఏం తప్పుకుంటాడు? తప్ప గొప్ప నాకు తెలియదబ్బా. ఏడవడు కాదు. నెల్లూరులో గ్రావెల్ ఎట్టబోతుంది, ఇసుక ఎట్టబోతుంది. ఇవన్నీ రాజకీయ నాయకులు చాలా మాట్లాడతాం. మేమందరం సత్య హరిశ్చంద్రుడు అమ్మ మూడుని సత్యహరిశ్చంద్రుడికి కడుపులో పుట్టాం, అందరం మాట్లాడతాం. కానీ నష్టపోయేది అక్కడ చిన్న చిత్తగా వాళ్ళు నష్టపోతున్నారు, కూలీలు నష్టపోతున్నారు. నేను తప్పు నువ్వు ఎలా చెప్తావు? మంత్రిగా ఉండి వాళ్ళందరినీ చేత ఎలా చేయించుకుంటావు? ఎస్, మీరు తప్పు చేసుకుని కోట్లు మీరు కొడతా అంటే పక్కనున్న రైతుల్ని చిన్నోళ్ళని చేసుకుంటే అందరు చేసుకుంటారు. తప్పే ఉంది దాంట్లో, తప్పే ఉందంటున్నా. అది తప్పు పని అయితే నేను తప్పు అంటే తప్పే. నేనే కాదు, దానికే వెనకడుగు తీసే పనే లేదు. వాళ్ళ కోసం కొట్లాడే దాంట్లో, వాళ్ళు కూడా చేసుకునే హక్కు కల్పించే దాంట్లో నేను తప్పుడు అనుకుంటే తప్పే. కానీ తప్పుడు ఉన్నాయి, నేనే కాదన్ను. కానీ ఈ పద్ధతి కరెక్ట్ కాదు. తప్పకుండా వేమిరెడ్డి ప్రభాకర్ ఇది చెప్పాలా? ఇదే విధంగా మా నాయకుల మీద పెట్టినట్టే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద కూడా కేసు కట్టాలి. ఎందుకు కట్టరు? ఎందుకు కట్టరంట? నేను అంటే మళ్ళీ రకరకాలు అంటారు. ఇంకా చాలా ఉంది కదా అంటారు. అన్ని మాట్లాడదాం, ఏం పర్వాలేదు. ఇప్పటి వరకు నేను మాట్లాడిన ప్రతిదీ కూడా మీకు ఏది కావాలన్నా ఇదిగోండి. సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ కూడా 50 years దాటిన తర్వాత గవర్నమెంట్ తీసేసుకోవాలి, మళ్ళీ ఆప్షన్కి పెట్టాలి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్. 69 సంవత్సరాలు అవుతున్న అయిపోతున్నా కూడా మైండ్ల గురించి ఇది లేదు. ఇది గవర్నమెంట్ డంప్స్ మీద ఆప్షన్ వేస్తాను మొన్న తీసుకున్న జీవో. ఎన్ని వాళ్ళు రాసినయే. 30,000 టన్నులు 1,00,000 టన్నులు ఎట్టయిందో ఆ డీడీకే ఎరక. ఇదో శ్రీనివాసమైన మా గూడూరు ఇన్ఛార్జ్ ధర్నా చేస్తే హౌస్ అరెస్ట్ చేశారు, పాపం లోపలికి పోనీయకుండా. అది 70 సంవత్సరాలు అయిపోయింది మైన్. ఏది కూడా నేను ఏది ఇంకోటి చాలా వాల్యుబుల్. ఇది మా టీఎంసీ గారు ప్రవీణ్ గారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక జీవో ఇచ్చాడు. ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ లేకుండా, క్లియరెన్స్ లేకుండా టెంపరీ పర్మిట్ కూడా ఇవ్వకూడదు అని ఆయన ఇచ్చిన జీవో, ఆయన ఇచ్చిన మెమో సర్క్యులర్. ఈ మైండ్కి ఏదైనా ఉందా? ఈసీలు అసలు పర్మిట్స్ ఇష్యూ చేసే అవకాశమే లేదు కదా ఈ మెమో ప్రకారం. ఇల్లీగలే కదా. దారిని పోయే డ్రోన్ వేసినాన్ని మాత్రం హుటాహుటిన ఎత్తుకెళ్ళి కేసు అరెస్ట్ చేశారు. దారిని పోయి ఆడవాళ్ళు నాపుతూ చెక్కింగ్లు చేస్తూ ఇబ్బందులు గురి చేస్తాను. ఆ గంజాయి పేసలు, ఆ గంజాయి కొట్టి ఏం జరిగితే ఎవరు బాధ్యులయ్యా? గంజాయి నాశాకి తలకెక్కిన తర్వాత ఏం జరగద్దో ఏమో మన అందరికీ కూడా తెలుసు. మర్డర్లు జరిగేస్తున్నాయి, రకరకాలు జరుగుతున్నాయి. ఆ చీకట్లో సైదాపురం ప్రాంతంలో లైట్ల ప్రాంతంలో మహిళలు పోవాలంటే ఈ గంజాయి పేచాడు ఆగి ఆపుతా ఉంటే ఎవడు బాధ్యులు? అక్కడ కనిపించలేదా పోలీసులకి? ఇవన్నీ ఒక ఆడబిడ్డ కేసు కడితే ఇప్పుడు రెస్పాన్స్ లేదు. వైస్ చైర్మన్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా పనిచేసిన అమ్మాయి, ఆ మండలానికి జిల్లా పరిషత్ మెంబర్ గా పనిచేసిన అమ్మాయి ఇప్పుడు దిక్కులే. ఇంకెవరన్నా అడగాలంటే అడగచ్చు.